నా మిత్రులు, నా ఉపాధ్యాయులు, నా సహోద్యోగుల సహకారాన్ని నేను ఎప్పటికీ మరవలేను. యాజ్ ఎ ఫ్యామిలీ టుగెదర్. వీరిద్దరి కలల పంట కుమారుడు తేజస్. ఇది ఓ యుద్ధ విమానం పేరు. అమ్మా, ఎంత పనైనా చెయ్యి, కాని ఆరోగ్యం జాగ్రత్త అంటూ కొడుకు కనబరిచే ఆపేక్షను చెబుతుంటే ఆమె మాటల్లో అమ్మ మనసు వ్యక్తమవుతుంది. రక్షణ పరిశోధనల్లో చేసిన కృషికి గాను పలు పురస్కారాలు టెస్సీని వరించాయి. దేశం గర్వపడే మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్ అందుకున్న అవార్డులు ఎన్నో. అగ్ని మిజైల్ ప్రాజెక్టులకు టెస్సీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా డిఆర్డీఎల్ సంస్థ అగ్ని అవార్డుతో గౌరవించింది. 2007లో టెస్సీ థామస్ డిఆర్డీఓ అవార్డునందుకున్నారు. 2008లో టెస్సీ డిఆర్డీఓ సంస్థ సిలికాన్ అవార్డునందుకున్నారు. 2009లో టెస్సీ థామస్ భారత రక్షణ రంగానికి చేస్తున్న సేవలను గుర్తించి డిఆర్డీఓ ప్రఖ్యాత సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డునిచ్చి ఆమెను సత్కరించింది. అదే ఏడాది టెస్సీ థామస్ ఇండియా టుడే ఉమెన్ ఆఫ్ ద ఇయర్ గా ఎంపికయ్యారు. దేశ ప్రజలు అభిమాన నీరాజనాలు పట్టారు. వాటిని గుర్తు చేసుకుంటూ ఆ ప్రోత్సాహం మరచిపోలేనిది అంటారు టెస్సీ. దేశ రక్షణకు ఉపయోగపడే పరిశోధనల్లో నిమగ్నం కావడం తానెంతో గర్వించే విషయం అనే టెస్సీ అపజయాలకు భయపడడంలో అర్థం లేదంటారు. సైన్స్కి ఆడా మగా తెలియదు, ప్రతిభా సామర్థ్యాలే కొలమానం అనే ఆమె శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమ్మాయిలకు మంచి అవకాశాలున్నాయని చెబుతారు. Today we can see that women are taking up profession in all the fields, be it engineering, be it medicine, and you will find that మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, పారిశ్రామిక రంగాల్లో మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి మహిళలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా, ఉపాధ్యాయులుగా విజయవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవకాశాలను అందుకుంటూ సమాజంలో అభివృద్ధి చెందుతున్నారు. మహిళలకు స్వాతంత్ర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇంట్లో బయట రాణించే అవకాశాలు మహిళలకే ఎక్కువంటాను. and they are doing well.